No. Right. So we have two ways to perform an software testing. One is an manual testing, second one is automation testing. Who performs an manual testing? That person call it as a manual testing engineer. Who performs an automation testing? That person call it as a automation test engineer. Okay na? So ఇప్పటి వరకు మనం అడ్వాంటేజ్ ఆఫ్ మాన్యువల్ టెస్టింగ్ డిస్కస్ చేసినాం కదా. ఎలా స్టార్ట్ చేస్తామని చెప్పిన మాన్యువల్ టెస్టింగ్ STLC. When you follow any complete STLC the manual. First, test engineer observe all the documents related to software. Observe means analysis. Tester analysis requirement document. All requirements started by the customer. Develops the test cases. Next, all test case executed manually. గుర్తుపెట్టుకోండి, ఈ సినారియోస్ కేసెస్ ఎలా రాయాలి ఏంటనేది మన STLC వచ్చినప్పుడు వస్తుంది. అందులో మీకు STLC పేజెస్ చెప్పా కదా. అనాలిసిస్ సార్ అనాలిసిస్ అన్నారు, ఎలా అనాలిసిస్ చేయాలి అక్కడ వస్తుంది. సినారియోస్ ఎలా రాయాలి, కేసెస్ ఎలా రాయాలి వస్తుంది. అప్పటి వరకు మీరు సినారియోస్ రాయాలని గుర్తుపెట్టుకోండి అంతే. టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ టెస్ట్ కేసెస్ మాన్యువల్లీ యూజింగ్ an black box testing. If bugs occurred when the testing team informs the development team. The development team fix bugs and handle software to the testing team for retesting. ఇదే మాన్యువల్ ప్రాసెస్. ఒకవేళ మిమ్మల్ని ఇంటర్వ్యూలో వాట్ ఈజ్ యువర్ మాన్యువల్ టెస్టింగ్ ప్రాసెస్ అంటే ఏం చెప్తారు చెప్పండి, ఎనీవన్ చెప్పండి. వాట్ ఈస్ ద మాన్యువల్ టెస్టింగ్ ప్రాసెస్? First of all, analyze the all requirements documents, then identify the test scenario, then prepare the test cases, then execute the test cases. When we prepare the test, set up the test environment, execute the test cases. After complete the execution test cases, if any test cases are failed, report to development team. After fixing the developers, perform a retesting. In the retesting, the defect is passed, close it, otherwise reopen it. And finally, we will document the all reports. Any test case rasno, any pass ayini, any fail ayini, any fix ayini, ivanni reports generate chestam. That is the manual testing process. Okay na? Interview lo adiginappudu ila cheppali మీరు ఎక్స్పీరియన్స్ లో పోతుంటే, సో వాట్ ఈస్ యువర్ డే టు డే సినారియోస్ ఇన్ మాన్యువల్ టెస్టింగ్ అంటే చెప్పగలగాలి మీరు ఇవన్నీ కూడా. ఓకేనా? ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ మాన్యువల్ టెస్టింగ్ వాట్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్? సో ఫస్ట్ స్కిల్ ఇదేనండి, అడిగిన దానికి ఆన్సర్ చేయటమే ఫస్ట్ స్కిల్. సార్ నా దగ్గర చాలా విషయం ఉంది సార్, అంతా లోపల పెట్టినా దాచిపెట్టా సార్ అని అనకూడదు. ఓకేనా? సో ఇంతకుముందు చెప్పా, మళ్ళీ చెప్తానండి, అందరికి చెప్పే పాయింట్ నేను ఒకటే, మీకు కూడా చెప్పాను నేను ఇంతకుముందు. మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండాలి అంటే 2 మేజర్ పాయింట్స్ అండి. ఒకటి సబ్జెక్టు, ఏదైనా అల్టిమేట్ సబ్జెక్ట్ ఉండటం అనేది అది కామన్. సాఫ్ట్వేర్ లో సబ్జెక్ట్ తో పాటు కమ్యూనికేషన్ కూడా ఉండాలి. 2 మేజర్ పిల్లర్స్ అన్నట్లు. ఓకేనా? నువ్వు ఒక బ్యాంక్ ఎంప్లాయీలో బ్యాంక్ లో జాబ్ చేసే వాళ్ళు అయితే నీకు అంత కమ్యూనికేషన్ అవసరం లేదు. నువ్వు ఏదైనా ఒక ఏమంటారు అకౌంటెంట్ కి వర్క్ చేస్తుంటే కమ్యూనికేషన్ అవసరం లేదు. ఇంకేడో వర్క్ చేస్తే కమ్యూనికేషన్ అవసరం లేదు. బట్ అదే సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తుంటే వర్క్ తో పాటు కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్ అనేది వెరీ క్రూషియల్ పాయింట్ కింద కన్సిడర్ అవుతుంది ఇక్కడ. అది క్లయింట్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, లీడ్ కావచ్చు, మనకన్నా హైయర్ కావచ్చు, మనకన్నా లోయర్ కూడా కావచ్చు. మీరు 3 years లో వర్క్ ఎక్స్పీరియన్స్ లో వర్క్ చేస్తున్నారు, మీకు ఫ్రెషర్ కి KT సెషన్స్ ఇచ్చిండు, లేకపోతే ఫ్రెషర్స్ కి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పిండు. అది నీకే ఏమి రాదు, నువ్వేం చెప్తూ ఏమి రాదంటే సబ్జెక్ట్ రాదు అనట్లే, మరి కమ్యూనికేషన్ రాదు కదా. సార్ నా దగ్గర చాలా ఉంది, లోపల ఉంది సార్, కరెంట్ తీగలిగిన కరెంట్ లోపల ఉంది అని అన్నట్టు లోపల ఉంది సార్ అంటే కుదరదు కదా. యూ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్. ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ చేయండి, ఇక్కడ నుంచే. సో అందరూ మాట్లాడాలి. ఎప్పుడు నార్మల్ కాలేజీలో వాడు అయిపోయిన తర్వాత నేను మనమే కావాలని మాట్లాడాలి. ఇక్కడ
ఓకేనా? వాడు మాట్లాడుతుండే వాడు మా ఫ్రెండ్ వెళ్ళే సార్ అని అనొద్దు. వాడికి జాబ్ ఉంటుంది, నీకు పోతుంది. ఓకే, చూడండి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇంపార్టెంట్ స్కిల్స్ టు మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్? డీటెయిల్ ఓరియంటెడ్ అండ్ ఏబుల్ టు రిపోర్ట్ టెస్ట్ రిజల్ట్స్ ఇన్ ప్రొఫెషనల్ మేనర్. చెప్పా కదా, లాస్ట్ లో ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయిన తర్వాత టెస్ట్ రిజల్ట్స్ అనే వాటిని డాక్యుమెంట్ చేయాలి. ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, ఎన్ని హై సివియారిటీ ఉన్నాయి, ఎన్ని లో సివియారిటీ ఉన్నాయి, వీటిని ఏ డెవలపర్కి రిపోర్ట్ చేసిన, వాడు ఎప్పుడు ఫిక్స్ చేసిండు. స్ట్రాంగ్ ఎనలిటికల్ ఎబిలిటీ, రిక్వైర్మెంట్స్ ఎనాలిసిస్ చేసేటప్పుడు క్లియర్ గా అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి లేదా ఆ ప్రొడక్ట్ ఏంటి, అందులో ఏ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, అందులో అవి ఎలా వర్క్ అవుతాయి, అవన్నీ క్లియర్ అనాలిసిస్ ఉండాలి మీకు. మీకు ఎంతైతే ప్రాజెక్ట్ అర్థమవుతుందో మీరు అంత బాగా ఎఫెక్టివ్ టెస్ట్ చేయగలుగుతారు. మీకు ఏదైనా ఒక ఫంక్షనాలిటీ అర్థం కాలేదు అంటే మీరు దాన్ని కరెక్ట్ గా వర్క్ టెస్ట్ చేయలేదు. మీరు టెస్ట్ చేయలేదు అంటే ఆటోమేటిక్ గా అందులో డిఫెక్ట్స్ ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక టెస్ట్ కేసు మిస్ అయింది అంటే దట్ టెస్ట్ కేస్ ఈజ్ ఈక్వల్ టు డిఫెక్ట్. ద టెస్ట్ కేస్ ఈజ్ ఈక్వల్ టు డిఫెక్ట్ అనుకోవాలి. మీరు ఒక టెస్ట్ కేసు రాయలేదండి, రాయకపోతే ఆ ఫంక్షనాలిటీ టెస్ట్ చేయరు కదా. టెస్ట్ చేయకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మేబీ అదే డిఫెక్ట్ అయి ఉండొచ్చు. ఆ డిఫెక్ట్ అనేది ప్రొడక్షన్ లో కన్నా వెళ్తుంది, లేకపోతే ఎండ్ యూజర్ కన్నా వెళ్తుంది. అందుకే ఆల్ టెస్ట్ కేసెస్ కవర్ అవ్వాలి. ఆల్ రాయాలంటే ఫస్ట్ మీకు ఆ ప్రాజెక్ట్ అనేది కరెక్ట్ గా అర్థం కావాలి. ఎబిలిటీ టు పర్ఫార్మ్ ఇన్ టెక్నికల్ టెస్టింగ్, familiarity with agile methodologies, plan and track the testing process, knowledge and SDLC, STLC, SQL and manual concept. ఇంకా మీకు డేటాబేస్ మీద కొంత నాలెడ్జ్ ఉంటే ఇంకా అది మీకు హెల్ప్ అవుతుంది. an understanding of test management tools, test tracking tools and testing techniques. ఇవి మేజర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్. అడ్వాంటేజెస్ ఆఫ్ మాన్యువల్ టెస్టింగ్. సో మాన్యువల్ టెస్టింగ్ వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి టాస్క్ లో కూడా హ్యూమన్ ప్రెజెన్స్ ఉంటది కాబట్టి డిఫెక్ట్స్ అనేవి ఐడెంటిఫై చేయడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. ఆటోమేషన్ లో ఏంటంటే ఆటోమేషన్ లో మనం టూల్ యూజ్ చేస్తాం, ఆ టూల్ లో బై డిఫాల్ట్ గా డిఫెక్ట్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ టూల్ ఈజ్ డెవలప్డ్ బై అనదర్ వన్, టెస్టెడ్ బై అనదర్ వన్. ఆ టూల్ లో ఉన్న డిఫెక్ట్స్ మనం టెస్ట్ చేసే అప్లికేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఇక్కడ కూడా మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 3 years ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినావు అనుకోండి, నీకు అసలు టెస్ట్ చేయటం రాదు, మరి నీ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా టెస్టింగ్ మొత్తం. నీ 0 knowledge తో 3 years ఎక్స్పీరియన్స్ లో వర్క్ చేస్తుంటే మనం టెస్ట్ చేయకపోతే ఆ డిఫెక్ట్స్ అన్ని రియల్ టైమ్ లోకి వెళ్తాయి కదా. సో ఇక్కడ కూడా అంతే, బట్ మనం ఇలా అనుకోకూడదు కదా, ఈ పర్సన్ 3 years సఫిషియంట్ నాలెడ్జ్ తో వర్క్ చేస్తుంది అనుకోవాలి. అది ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ మాన్యువల్ టెస్టింగ్ అండి. విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యూమన్ ప్రెజెన్స్ అంటే చాలా జాగ్రత్తగా ఉంటే మేజర్ డిఫెక్ట్స్ ఐడెంటిఫై అవుతాయి. ఇట్ డస్ నాట్ రిక్వైర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వైల్ యూజింగ్ అని బ్లాక్ బాక్స్. మాన్యువల్ టెస్టింగ్ చేయడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఫస్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు టెస్ట్ డైనమికల్ చేంజింగ్ GUI డిజైన్స్. సో మనం యూజర్ ఇంటర్ఫేస్ అనేది డైనమిక్ గా చేంజ్ అయ్యే పేజెస్ టెస్ట్ చేయడం మాన్యువల్ గా పాసిబుల్ అవుతుంది, ఆటోమేషన్ లో పాసిబుల్ అవ్వదు. టెస్టర్ ఇంటరాక్ట్స్ విత్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ రియల్ యూజర్. ఎప్పుడైనా మాన్యువల్ టెస్టింగ్ లో టెస్ట్ ఇంజనీర్ అనేవాడు నేను టెస్ట్ ఇంజనీర్ అని ఫీల్ కావద్దు, నేను కూడా ఎండ్ యూజర్ అనే ఫీల్ అవ్వాలి. మీకు ఒక అప్లికేషన్ ఇస్తే ఎస్ యాజ్ ఏ ఎండ్ యూజర్ ఐఎమ్ ఆల్సో ఎండ్ యూజర్, హౌ ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. పాజిటివ్ నెగిటివ్ మెథడ్ లో టెస్ట్ చేయాలి. జీమెయిల్ ఇచ్చారనుకోండి, నేను ఒకవేళ మా మేనేజర్ కి మా ఫ్రెండ్ కి మెయిల్ పంపిస్తే నేను ఏం చేస్తాను అనే దాన్ని మీరు ఎస్యూమ్ చేసుకుంటూ టెస్ట్ చేయాలి. అంతేగాని నేను మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్ అని చేస్తే మీరు ఏమంటారు, ఎండ్ యూజర్ ప్రాస్పెక్టివ్ లోకి వెళ్ళలేదు. మీరు ఎప్పుడైనా కూడా ఒక అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నారంటే కంప్లీట్ గా గంగ చంద్రముఖి లాగా మారినట్టు మీరు కూడా కస్టమర్ లాగా మారాలి. నువ్వే కస్టమర్. రైల్వే టికెట్ బుకింగ్ అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నావు, అసలు నువ్వే రియల్ గా ఊరు వెళ్ళటానికి టికెట్ బుక్ చేసుకుంటే నువ్వు ఎలా యూజ్ చేస్తావు అనే దాన్ని చేయాలన్నమాట. అలా ఆలోచిస్తేనే మీకు రియల్ టెస్ట్ కేసెస్ వస్తాయి, లైవ్ టెస్ట్ కేసెస్ వస్తాయి. అలానే లేదనుకోండి, మీరు నేను టెస్ట్ ఇంజనీర్ అని ఫీల్ అవుతుంటే మీకు ఆ రియల్ యూసెస్ రాదు, ఆ థాట్ రాకపోతే ఆ టెస్ట్ కేసు రాదు. ఓకే, సో దట్ దే ఆర్ ఏబుల్ టు డిస్కవర్ యూజబిలిటీ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఇష్యూస్. It ensures that the software is 100% bug free.
కాస్ట్ ఎఫెక్టివ్, ఈజీ టు లెర్న్ ఫర్ ఫ్యూ న్యూ టెస్టర్స్. ఎందుకంటే కోడింగ్ ఉండదు కాబట్టి, ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్ కి ఎన్విరాన్మెంట్ కూడా ఎక్కువ అవసరం లేదు, డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అదే ఆటోమేషన్ కి అయితే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి, ఒక ఐడిఈ ఉండాలి, ఒక సెలీనియం టూల్ ఉండాలి, ఇంకా దానికి సపోర్ట్ చేసే స్మాల్ టూల్స్ కూడా ఉండాలి. మాన్యువల్ టెస్టింగ్ అవసరం లేదు. డిసడ్వాంటేజ్, ఇట్ రిక్వైర్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. సో ప్రతిదీ మనం 1 by 1 మాన్యువల్ చేసుకుంటూ పోవాలి కాబట్టి టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ చేసుకుని పోతే 10 చేయడానికి మనకి డే అయిపోతుంది. అలాంటి 100 టెస్ట్ కేసు ఉంటే 10 రోజులు పడుతుంది. లేదు 5 days లో కావాలంటే ఇద్దరు కావాలి, అదే 3 days లో కావాలంటే 3 members కావాలి. వెరీ టైం కన్జ్యూమింగ్. ఎందుకు టైం కన్జ్యూమింగ్? ప్రతిదీ మనమే చేయాలి కదా, మనమే ఇన్పుట్ చేయాలి, మనమే దాని అవుట్పుట్ అబ్జర్వ్ చేయాలి, మనమే డాక్యుమెంటేషన్ చేసుకోవాలి, అన్ని 1 by 1 హ్యాండిల్ చేసుకుని పోవాలి కాబట్టి టైం పడుతుంది. టెస్టర్స్ డెవలప్ టెస్ట్ కేసు బేస్డ్ ఆన్ దేర్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. నా చెప్పాగా, నువ్వు 3 years ఎక్స్పీరియన్స్ లో ఉన్నావు, నీ స్కిల్స్ ని బట్టి టెస్ట్ కేసెస్ రాస్తావు. నీకు ఎక్కువ స్కిల్ లేదనుకోండి, నువ్వు కరెక్ట్ టెస్ట్ కేసెస్ రాయకపోతే అవి డిఫెక్ట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. There is no evidence that they have occurred all functions or not, covered all functions or not. Test cases cannot be used again. Manual test case to malli use cheyamandi manam multiple times, only retesting lo use chestam. But need to develop separate test case for each new software. Since two teams work together, sometimes it is difficult to understand each other's motivates. It can mislead the process. Two teams evarandi? Two teams and evarantaru ikkada? Development and T team, two testing teams. So sometimes we all are human beings kada. Communication అనేది ఇద్దరు గ్యాదర్ చేసుకోవడం అనేది sometimes it is difficult అవుతుంది. Boring, time consuming, tedious, mistakes, errors. Manual testing. Professional who conducts quickly checks on software applications without using any automation tools or scripting. The special involves manually checking software for errors, fixing them. Manual testers must have the appropriate skills and able to meet the company requirement. Automation testing. To perform an automation testing with using an tools. Advantage code reusability first of all. Consistency. Same test case ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. రన్నింగ్ టెస్ట్ ఎనీ టైం 24/7 ఎప్పుడైనా రన్ చేసుకోవచ్చు. ఎర్లీ బగ్ డిటెక్షన్. లెస్ హ్యూమన్ రిసోర్స్. ఒక్కసారి కోడ్ రాయడానికి మాత్రమే హ్యూమన్ అనేవి ఉండాలి. ఆటోమేషన్ అనేది దాన్ని ఏమంటారంటే హెడ్లెస్ టెస్టింగ్ అంటారు. హెడ్లెస్ టెస్టింగ్ అంటే దాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని ఆ స్క్రిప్ట్ రన్ చేసి దాన్ని మినిమైజ్ చేసుకొని మీ వర్క్ మీరు పర్ఫామ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లో అది రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సినిమా డౌన్లోడ్ చేశారనుకోండి, డౌన్లోడ్ అని కొట్టారు, డౌన్లోడ్ స్టార్ట్ అయింది, మీరు దాన్ని చూస్తుంటేనే డౌన్లోడ్ అయిద్దా? మినిమైజ్ చేస్తే అవుతుందా కాదా? ఆ వర్క్ వేస్తూనే ఉంటుంది. మీరు మళ్ళీ ఏం చేయొచ్చు, మీ వర్క్ మీరు పర్ఫామ్ చేసుకోవచ్చు. ఆటోమేషన్ కూడా. బట్ మాన్యువల్ అలా పాసిబుల్ కాదు కదా. నేను టెస్ట్ కేసెస్ రాసి నువ్వు ఎగ్జిక్యూట్ చేసుకుని ఆ పని నేను చేసుకుంటా అంటే కుదురుతుందా? వాటిని ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా మీ ప్రెసెన్స్ అనేది మ్యాండేటరీ. Automation testing takes less time more than manual testing. Automation testing provides reusability of test cases and testing of different versions of the same software. ఆ వర్షన్స్ సాఫ్ట్వేర్స్ మార్చుకుంటే సరిపోదు, స్క్రిప్ట్లు మార్చాల్సిన అవసరం లేదు. స్క్రిప్ట్ లో కూడా ఎక్కడైనా రిక్వైర్డ్ ప్లేస్ లో ఏదైనా చేంజ్ చేయాలంటే చేంజ్ అవుతుంది, మొత్తం స్క్రిప్ట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. It does not require many human resources. Instead of writing test case and testing them. ఇంకోటి ఏంటంటే ఆటోమేషన్ టెస్టింగ్ లో వీళ్ళు కంప్లీట్ గా టెస్ట్ కేసెస్ రాయాల్సిన అవసరం లేదండి. మాన్యువల్ టెస్ట్ కేసెస్ నే ఆటోమేషన్ లో కన్వర్ట్ చేస్తారు. సార్ మాన్యువల్ గా నేను 100 టెస్ట్ కేసెస్ రాసా, మరి 100 ఆటోమేషన్ చేయాలా అవసరం లేదంటే సమ్ టైమ్స్ 100 చేయాలంటే సమ్ టైమ్స్ అవసరం లేదు. ఆటోమేషన్ అంటే ఏం చెప్తున్నాం మనం? రెగ్రెషన్ అంటున్నాం కదా. ఆటోమేషన్ అంటే ఏంటంటే రెగ్రెషన్ అంటే ఏంటి? రెగ్రెషన్ అంటే ఏంటి? ఎక్కడైతే మనం డిఫెక్ట్ ఫిక్సింగ్ చేస్తున్నామో, ఎక్కడైతే న్యూ ఫంక్షనాలిటీస్ యాడ్ చేస్తున్నామో
ఆ వాటికి ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుందో వాటిని మాత్రం ఆటోమేషన్ లో టెస్ట్ చేస్తే సరిపోతుంది. అదేనా? ఇప్పుడు మనం ఒక డిఫెక్ట్ వచ్చింది, ఆ డిఫెక్ట్ ని ఫిక్స్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఎఫెక్ట్ వస్తుందో ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫికేషన్ ఉన్న దగ్గర టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఆ టెస్ట్ కేసు వరకు టెస్ట్ చేస్తే సరిపోతుంది. బట్ సమ్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ఎప్పుడైనా ఫ్యూచర్ లోకైనా అవసరం అవుతుందని మాన్యువల్ టెస్ట్ కేసు అన్నిటిని ఆటోమేట్ చేస్తాయి. ఓకేనా? సో నార్మల్ గా అయితే అన్ని టెస్ట్ కేసు ఆటోమేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు పలాంటి డిఫెక్ట్ రిపోర్ట్ చేసినప్పుడు ఈ కోడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 20 to 25 లైన్స్ లో ఉంది. ఇది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో దీనికి రిలేటెడ్ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేసి ఆటోమేట్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ 20 to 25 మధ్య టెస్ట్ కేసెస్ మాన్యువల్ గా ఉంటాయి కదా, వాటిని ఆటోమేషన్ లో కన్వర్ట్ చేస్తాం. నేను చూపిస్తానండి 1 or 2 days లో ఆటోమేషన్ లో కూడా ఎలా చేస్తారో చూపిస్తా. ఒక ఐడియా, బ్రీఫ్ ఐడియా కోసం చెప్తా మీకు. Automation testing provides reusability of test cases on testing different versions of the same software. It does not require many human resources. The cost of automation testing is less than manual testing because it requires a few. ఆటోమేషన్ లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఎంప్లాయీకి టెస్ట్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్కి కోడింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉండాలి. అది జావా కానీ, పైథాన్ కానీ, రూబీ కానీ, డాట్నెట్ కానీ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఉండాలి. హై క్వాలిటీ టెస్టింగ్ టూల్ ఉండాలి. Encounters an unsuccessful test case, the analytics of the whole event is complicated. So ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, మనం ఎప్పుడైతే ఆటోమేషన్ లో డిఫెక్ట్ వచ్చిందో డైరెక్ట్ గా దాన్ని రిపోర్ట్ చేయకూడదు. దాన్ని 1 or 2 times అనాలిసిస్ చేసుకోవాలి. ఆ డిఫెక్ట్స్ అనేవి మేబీ ఆ టూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే నెట్వర్క్ ఎన్విరాన్మెంట్ వల్ల రావచ్చు, ఎలాగైనా రావచ్చు. ఆటోమేషన్ లో వచ్చిన ప్రతి డిఫెక్ట్ కూడా మన అప్లికేషన్ డిఫెక్ట్స్ కింద ట్రీట్ చేయొద్దు. బట్ మాన్యువల్ లో వచ్చిన డిఫెక్ట్ ప్రతిదీ ట్రీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అప్లికేషన్ ఆటోమేట్ చేస్తున్నారు, 10 కాలమ్స్ ఉన్నాయి. 5 కాలమ్స్కి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది. మీకు ఇక్కడ డిఫెక్ట్ త్రో చేస్తుంది, టెస్ట్ కేసుని ఫెయిల్ చేస్తుంది. ఎందుకు ఫెయిల్ చేస్తుంది ఇక్కడ? మరి నెట్వర్క్ ప్రాబ్లం వస్తే రిమైనింగ్ కంప్లీట్ చేయలేదు కదా టూల్. ఏం చేస్తుంది? ఫెయిల్ అంటది. మీరు ఫెయిల్ అనగానే ఇమీడియట్ గా ఫెయిల్ రిపోర్ట్ చేయకూడదు, అనాలిసిస్ చేసుకోవాలి అసలు ఇది ఎందుకు ఫెయిల్ అయింది అనేది. ఫర్ ఎగ్జాంపుల్, డేటా డ్రివెన్ ఉంది. మనం ఎక్సెల్ షీట్ లో డేటాని ఇచ్చి ఈ అప్లికేషన్ లోకి మూవ్ చేసుకొని టెస్ట్ చేస్తుంది. ఎన్ని టెస్ట్ కేసు? 5 టెస్ట్ కేసెస్ రాసింది. ఫస్ట్ టెస్ట్ కేసులో వ్యాలిడ్ వచ్చింది, ఓకే. సెకండ్ దాంట్లో వ్యాలిడ్ ఇన్వాలిడ్ వచ్చింది. థర్డ్ దాంట్లో వచ్చే టైంకి థర్డ్ డేటా అనేది సపోర్టెడ్ డేటా లేదు. ఇక్కడ మొబైల్ నెంబర్ ప్లేస్ లో మనం బై మిస్టేక్ పాస్వర్డ్ రాసిన, ఆల్ఫాబెట్స్ రాసినాం. ఇక్కడ ఏం చేస్తే టెస్ట్ కేసుని ఫెయిల్ చేస్తుంది. సో ఇలా ఆటోమేషన్ లో మనకి డిఫరెంట్ టెస్ట్ కేసెస్ ఫెయిల్ వస్తాయి కాబట్టి ప్రతి ఫెయిల్ ని మనం డిఫెక్ట్ కింద ట్రీట్ చేయొద్దు. వాటిని మళ్ళీ అనాలిసిస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మళ్ళీ రన్ చేయాలి. ఆ డేటా అంతా తీసుకొని అప్పుడు అప్లికేషన్ లో డిఫెక్ట్ వస్తేనే రిపోర్ట్ చేసుకోవాలి. అది ఒక క్రూషియల్ థింగ్ అండి. టెస్ట్ మెయింటెనెన్స్ ఈజ్ ఎక్స్పెన్సివ్ బికాస్ హై ఫీ లైసెన్స్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఈజ్ నెసెసరీ. మీరు ఆ టూల్ ని కరెక్ట్ గా ఇన్స్టలేషన్ కాన్ఫిగర్ చేసుకోలేకపోయినా, మీరు స్క్రిప్ట్ కరెక్ట్ రాయిపోయినా, ఆ అప్లికేషన్ యొక్క యూఆర్ఎల్ కానీ ఇన్పుట్ అవుట్పుట్స్ లో ఏ మిస్టేక్స్ చేసినా కూడా టెస్ట్ కేసెస్ ఫెయిల్ చేస్తుంది. ఫెయిల్ చేసినంత మాత్రం మీరు డిఫెక్ట్స్ అని అనకూడదు. ఓకే, దేర్ ఆర్ 3 methods that can be used for software testing. గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్స్ అండ్ టెస్ట్ ఇంజనీర్స్ బోత్ ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. డెవలపర్స్ టెస్టింగ్ చేస్తారు, టెస్ట్ ఇంజనీర్స్ కూడా టెస్టింగ్ చేస్తారు. డెవలపర్స్ చేసే టెస్టింగ్ ని మాన్యువల్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు. టెస్ట్ ఇంజనీర్స్ చేసే టెస్టింగ్ ని బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు. వైట్ బాక్స్ అనేది కంప్లీట్ మాన్యువల్. వైట్ బాక్స్ అనేది ఏంటి? మాన్యువల్. బ్లాక్ బాక్స్ లో మనకి మాన్యువల్ విత్ ఆటోమేషన్ కూడా ఉంటుంది. వైట్ బాక్స్ లో ఆటోమేషన్ ఉండదు. ఈ వైట్ బాక్స్ ఎవరు పర్ఫామ్ చేస్తారు? డెవలపర్.
బ్లాక్ బాక్స్ ఎవరు చేస్తారండి? మాన్యువల్ టెస్టింగ్ వేరు, ఆటోమేషన్ ఆటోమేషన్. దీన్ని వైట్ బాక్స్ టెస్టింగ్ ని కోడ్ లెవెల్ టెస్టింగ్ అని కూడా అంటారు. కోడ్ లెవెల్ టెస్టింగ్ అని కూడా అంటారు. నార్మల్ గా డెవలపర్ చేసే టెస్టింగ్ లో కూడా వెరిఫికేషన్, వాలిడేషన్. మాన్యువల్ అంటే రెండు ఉంటాయండి, వెరిఫికేషన్ ఉంటాయి, వాలిడేషన్ ఉంటాయి. ఇక్కడ వెరిఫికేషన్ అంటే కోడ్ రివ్యూస్ అంటారు, కోడ్ వాక్ త్రూస్ అంటారు. డెవలపర్ చేస్తాడు, మనే కాదు, బట్ నోయింగ్ పర్పస్. కోడ్ రివ్యూస్, కోడ్ వాక్ త్రూస్ అంటే వాడు రాసిన కోడ్ మొత్తం కూడా రూల్స్ ప్రకారం రాసిందా రాయలేదా, అంతా కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవటాన్ని వెరిఫికేషన్ అంటారు. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత దీన్ని కంపైల్ చేసి రన్ చేసి ఎక్స్పెక్టెడ్, మాన్యువల్ టెస్టింగ్ లో ఎప్పుడు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్ ఉంటాయి. అది డెవలపర్ కైనా అదే ఉంటుంది, టెస్ట్ ఇంజనీర్ కైనా అదే ఉంటుంది. డెవలపర్ కూడా ఈ టెస్ట్ చేసుకోవడానికన్నా ముందు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ నోట్ చేసుకుంటాడు. మాన్యువల్ కదా, ముందు నోట్ చేసి పెట్టుకుంటాడు వాడు. నోట్ చేసి పెట్టుకొని ఈ కోడ్ అనేది కంపైల్ చేసి రన్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ ని ఈ ఎక్స్పెక్టెడ్ తోటి మ్యాచ్ చేసుకుంటుంది. మాన్యువల్గా మ్యాచ్ చేసి రెండు సేమ్ వస్తున్నప్పుడు అప్పుడు ఈ అప్లికేషన్ ని టెస్టింగ్ ఫార్వర్డ్ చేస్తుంది. అదేనా వైట్ బాక్స్ ని కోడ్ లెవెల్ టెస్టింగ్ అని కూడా అంటారు. ఇందులో కూడా వెరిఫికేషన్, వాలిడేషన్ అనే 2 థింగ్స్ ఉంటాయి. ఇది కంప్లీట్ గా కోడ్ లెవెలే ఉంటుంది. ఇక్కడ ఎక్కడ అప్లికేషన్ కనపడదు మీకు, అంతా LOC అంటారండి, లైన్స్ ఆఫ్ కోడ్ అంటారు. నార్మల్ గా మీరు ఆటోమేషన్ రాసేటప్పుడు మీరు కూడా ఇదే పర్ఫామ్ చేస్తారు, దాన్ని కూడా వైట్ బాక్స్ అనే అంటారు. కోడ్ మీద మీరు టెస్ట్ చేసే ప్రతిదీ కూడా వైట్ బాక్స్ అంటారు. అప్లికేషన్ మీద చేసే ప్రతిదీ కూడా బ్లాక్ బాక్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ బ్లాక్ బాక్స్ లో మాన్యువల్ ఆటోమేషన్ డిస్కస్ చేసినాం కదా. White box testing technique in which the internal structure of the software is tested, including the design and coding are tested to verify input and output flow and improve design usability and security. Source code is usual finding the problem. White box testing ki code అనేది visible ఉంటది, black box testing code visible ఉండదు, application visible ఉండదు. ఓకేనా? And reflecting the problems is so easy for developers. The defects are identified in white box are economical to resolve. ఇన్పుట్ ఇస్తాము, టెస్టింగ్, అవుట్పుట్. ఇందులో యూనిట్ టెస్టింగ్, స్టాటిక్, డైనమిక్, బ్రాంచింగ్ టెస్టింగ్ ఇవన్నీ వైట్ బాక్స్ అండి, డెవలపర్ చేస్తారు. మీరు చేసే పని, మనం చేసే టెస్టింగ్ బ్లాక్ బాక్స్. వైట్ బాక్స్ టెస్టింగ్ కండక్టెడ్ బై డెవలపర్ ఇన్ టెక్నికల్ పర్స్పెక్షన్. Black box testing conducted by the test engineer varies in end user perspective. వైట్ బాక్స్ లో డెవలపర్ అనేవాడు ఆ ఫంక్షనాలిటీ కరెక్ట్ వర్క్ చేస్తుందా లేదా అని చెక్ చేసుకుంటాడు. బ్లాక్ బాక్స్ లో ఈ ఫంక్షనాలిటీ అనేది ఎండ్ యూజర్ యూజ్ చేసుకోవడానికి కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం బ్లాక్ బాక్స్ టెస్టింగ్. మనం ఎప్పుడు కూడా ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్ లో ఆలోచించాలి. డెవలపర్ ఎప్పుడు కూడా కంపెనీ ఆర్ క్లయింట్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తాడు. చూడండి, డెవలపర్ అనేవాడు ఈ ఫంక్షనాలిటీ క్లయింట్ మనల్ని ఎలా డెవలప్ చేయమన్నాడు అని ఆలోచించి డెవలప్ చేస్తాం. కస్టమర్ గురించి ఆలోచించండి. మనం ఏం చేస్తాం, ఈ ఫంక్షనాలిటీని అసలు కస్టమర్ ఎలా యూజ్ చేసుకుంటాడు, వాడి యూసేజ్ ఎలా ఉంటుంది మనం చెక్ చేస్తాం. Programmers will conduct white box testing in positive perspection. Tester will conduct black box testing with negative perspection. మనం కూడా పాజిటివ్ చేస్తాం, పాజిటివ్ చేస్తే నెగిటివ్ చేస్తాం. డెవలపర్ అనేవాడు ఓన్లీ పాజిటివ్ చేసి వదిలేస్తాడు. ఎడిషన్ ఉంది అనుకోండి, 2+3 చేసి ఎంత వస్తుంది, 5 వస్తుంది, ఓకే పాస్ అని రిలీజ్ చేస్తాం. పాస్ అని మనకి ఫార్వర్డ్ చేస్తాం. మనం ఏం చేస్తాం, మనం ఫస్ట్ 2+3 5 చేస్తాం, నెక్స్ట్ మళ్ళీ నెగిటివ్ ఇచ్చి చెక్ చేస్తాం, 0+0 లేకపోతే డిఫరెంట్ ఇన్పుట్స్, పాజిటివ్, నెగిటివ్, వాలిడ్, ఇన్వాలిడ్. అది బ్లాక్ బాక్స్ టెస్టింగ్. The more defects you identify, you will achieve more result in a quality system. The objective of white box testing is 100% coverage, where the objective of black box testing is 100% customer business requirement coverage. System testing, user acceptance. Same input is the black box out.
వైట్ బాక్స్ టెస్టింగ్ చేసే వాళ్ళని సాఫ్ట్వేర్ డెవలపర్ అంటారండి. బ్లాక్ బాక్స్ చేసే వాళ్ళు ఏమంటారు? సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. దే ఆర్ మేక్ ద అప్లికేషన్, వీఆర్ బ్రేక్ ద అప్లికేషన్. బ్రేక్ అంటే బ్రేక్ అని కాదు, ఆ అప్లికేషన్ అనేది ఎట్లా చేస్తుంది అనేది నెగిటివ్ ప్రాస్పెక్షన్ లో చూస్తాం మనం అంతే. ఓకేనా? డెవలపర్ రైట్ అండ్ మెయింటైన్ సోర్స్ కోడ్ ఫర్ కంప్యూటర్ ప్రోగ్రామ్. Tester is responsible for identify the quality, correctness and completeness of software. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ లో 2 టైప్స్ ఉంటాయి, ఫంక్షనల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. సో మనం చేసేది ఇక్కడ ఫంక్షనల్ టెస్టింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ పర్ఫార్మ్ ఎన్ ఫంక్షనల్ టెస్టింగ్, దెన్ గో విత్ ఎన్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన టెస్టింగ్ ని ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. ఫంక్షనల్ లో ఏముంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ అనే బటన్ ఉంది, ఇది ఫంక్షనల్. అంటే దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది బిహేవ్ చేస్తే దీని ఫంక్షనాలిటీ అంటారు, బిహేవ్ చేయకపోతే నాన్ ఫంక్షనాలిటీ అంటారు. సో ఫస్ట్ ఫంక్షనల్ చేసిన తర్వాత నాన్ ఫంక్షన్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఉంది అనుకోండి, ఇందులో డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కింది. ఇక్కడ ఫంక్షనాలిటీ సబ్మిట్. ఈ ఫంక్షనల్ టెస్టింగ్ లో మనం చెక్ చేసేది ఏంటంటే, వీటన్నిటిలో వ్యాలిడ్ డేటా ఇచ్చినప్పుడు సబ్మిట్ కొట్టినప్పుడు సబ్మిట్ అవుతుందా లేదా, ఇన్వాలిడ్ ఇచ్చినప్పుడు ఎర్రర్ మెసేజ్ వస్తుందా లేదా, ఏదైనా బ్లాంక్ వదిలేసినప్పుడు ఎర్రర్ మెసేజ్ వస్తుందా లేదా, అవన్నీ కూడా సబ్మిట్ బటన్ ని క్లిక్ చేసి టెస్ట్ చేసుకుని. ఇక్కడ ఫంక్షనాలిటీ వచ్చేసి సబ్మిట్ బటన్. ఇవన్నీ నార్మల్ టెక్స్ట్ బాక్సెస్. ఈ బటన్ ని టెస్ట్ చేయడం కోసం వీటన్నిటిలో డేటాని ఫిల్ చేస్తాం, వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. వ్యాలిడ్ చేస్తాం ఫస్ట్, నెక్స్ట్ ఇన్వాలిడ్ చేస్తాం, పాజిటివ్ నెగిటివ్ అంటారు. ఓకేనా? ఇది ఫంక్షనల్ టెస్టింగ్. అప్లికేషన్ సబ్మిట్ అవుతున్న తర్వాత ఇప్పుడు నాన్ ఫంక్షనల్ లో ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తారు. ఇవన్నీ ఇన్పుట్ ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఎంత టైంలో ఇది సబ్మిట్ అవుతుందని చెక్ చేసుకోవడమే పర్ఫార్మెన్స్ టెస్టింగ్. నాన్ ఫంక్షనల్ లోడ్ టెస్టింగ్ అంటాం. లోడ్ అంటే ఏంటి, ఒకవేళ ఈ అప్లికేషన్ ని ఎట్ ఏ టైం 10 మెంబర్స్ యూజ్ చేస్తే ఎంత తొందరగా సబ్మిట్ అవుతుంది, 20 మెంబర్స్ యూజ్ చేస్తుంటే ఎంత టైం తీసుకుంటుంది, 100 మెంబర్స్ యూజ్ చేస్తే ఎంత టైం తీసుకుంటుంది, దీన్ని లోడ్ అంటారు. లోడ్ అంటే కస్టమర్స్ ని ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేసి పర్ఫార్మెన్స్ చెక్ చేస్తారు. 10 మంది ఉన్నప్పుడు 10 సెకండ్స్ తీసుకుంటే 20 మంది ఉన్నప్పుడు ఎంత తీసుకుంటారు, 100 మెంబర్స్ ఉన్నప్పుడు ఎంత తీసుకుంటారు. ఇది నాన్ ఫంక్షనల్. సెక్యూరిటీ టెస్టింగ్ అంటారు. అంటే మనం ఇచ్చిన డేటా అనేది సెక్యూరిటీ ఉంటుందా లేదా, డేటాబేస్ టెస్టింగ్ అంటారు. ఇక్కడ సబ్మిట్ కొట్టిన తర్వాత ఈ డేటాబేస్ టేబుల్లో కరెక్ట్ ఫిట్ అవుతుందా లేదా. ఇవి నాన్ ఫంక్షనల్. ఈ నాన్ ఫంక్షనల్ చేయాలి అంటే ఫస్ట్ నీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వాలి కదా. ఒకవేళ ఇందులో ప్రాబ్లం డిఫెక్ట్ ఉంది అనుకోండి, నువ్వు అసలు పర్ఫార్మెన్స్ చెక్ చేయడం పాసిబుల్ అవుతుందా? సార్ పాసిబుల్ అవుతుందా? నువ్వు కదా. అంటే నువ్వు నాన్ ఫంక్షనల్ పోవటానికన్నా ముందు దాని ఫంక్షనాలిటీ కరెక్ట్ గా వర్క్ చేయాలి. రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్ లో ఫంక్షనాలిటీ అనేది 70% వర్క్ ఉంటే నాన్ ఫంక్షనాలిటీ 30% వర్క్ ఉంటుంది. మాక్సిమం ఈ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్స్ అన్ని కూడా ఆటోమేషన్ టెస్టింగ్ అండి. మనం పర్ఫార్మెన్స్ ని మాన్యువల్ కౌంట్ చేయలేము, లోడ్ ని మాన్యువల్ కౌంట్ చేయలేము, సెక్యూరిటీ మాన్యువల్ కౌంట్ చేయలేము, డేటాబేస్ మాన్యువల్ కౌంట్ చేయలేము, ఏపీఐ కూడా మాన్యువల్ కౌంట్ చేయలేము. ఈ పర్ఫార్మెన్స్ టెస్ట్ చేయడానికి లోడ్ రన్నర్, జేమీటర్, ఇట్లా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఏపీఐ పోస్ట్ మ్యాన్ అంటారు. ఇలా డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసి చేయాలి. ఒకవేళ మాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, ఇంకొంచెం మేము ముందుకు పోవాలనుకుంటే ఈ ఫంక్షనల్ అయిపోయిన తర్వాత ఇందులో కావాలంటే ఏదైనా టూల్స్ నేర్చుకోవచ్చు, ఈజీగా ఉంటాయి, తక్కువ టైం తీసుకుంటాయి. సో ఇవి నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు ఫంక్షనల్ టెస్టింగ్ అనేది మ్యాండేటరీగా రావాలి.
ఓకేనా? సో అర్థమైంది ఇప్పుడు. ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఫంక్షనాలిటీ, నాన్ ఫంక్షనల్ అంటే ఫంక్షనాలిటీ అయిపోయిన తర్వాత రిమైనింగ్. ఫంక్షనల్ ఎలా చేస్తామంటే చెప్పా కదా, మనం స్మోక్ చేస్తామండి ఫస్ట్, తర్వాత శానిటీ, ఇంటిగ్రేషన్, సిస్టమ్, రెగ్యులేషన్, యూజర్ యాక్సెప్ట్, ఈ 1 by 1 చెప్తా నేను. ఈ ఫంక్షనల్ టెస్టింగ్. తర్వాత నాన్ ఫంక్షనల్ లో లోడ్, పర్ఫార్మెన్స్, స్కేలబిలిటీ, స్ట్రెస్, యూజబిలిటీ, ఇవన్నీ నాన్ ఫంక్షనల్ లోకి వస్తాయి. ఇన్స్టలేషన్ కరెక్ట్ ఇన్స్టాల్ అవుతుందా లేదా, పర్ఫార్మెన్స్, రిలయబిలిటీ, సెక్యూరిటీ, డాక్యుమెంటేషన్. ఫంక్షనల్ టెస్టింగ్ పర్ఫార్మెన్స్, లోడ్, స్ట్రెస్, వాల్యూమ్, సెక్యూరిటీ, ఇన్స్టలేషన్, రికవరీ. బ్లాక్ బాక్స్, వైట్ బాక్స్. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ బ్లాక్ బాక్స్ అండ్ వైట్ బాక్స్ లో? ఏమేమి టెస్టింగ్స్ ఉంటే మీరు డిఫరెన్స్ ఐడెంటిఫై చేయాలి. వైట్ బాక్స్, బ్లాక్ బాక్స్. ఓకే, ఫంక్షనల్, నాన్ ఫంక్షనల్, మాన్యువల్, ఆటోమేషన్. నెక్స్ట్ వైట్ బాక్స్ అంటే డెవలపర్ చేసేది, బ్లాక్ బాక్స్ అంటే టెస్టింగ్. మరి వాట్ అబౌట్ గ్రే బాక్స్ టెస్టింగ్ సార్ అంటే ద పర్సన్ హూ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ కోడింగ్ అండ్ టెస్టింగ్. ఎవరికైతే కోడింగ్ లో టెస్టింగ్ లో రెండింటిలో నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళని గ్రే బాక్స్ టెస్ట్ ఇంజనీర్ అంటారు. నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో అయితే ఈ రెండు ఒకళ్ళే చేయట్లేదు. అది ఏదైనా చిన్న ప్రాజెక్ట్ అయి ఉండి, సింపుల్ చిన్న ప్రాజెక్ట్స్ అయి ఉండి, ఏమైనా స్టార్ట్అప్ కంపెనీస్ వాళ్ళంత మెయింటైన్ చేయలేకపోతే సపరేట్ గా ఒకటే పర్సన్ తోటి డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ బోత్ చేపిస్తారు. దాన్ని గ్రే బాక్స్ టెస్టింగ్ అంటారు. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్ అండ్ వైట్ బాక్స్. Black box testing, tester is unknown to the internal structure. White box testing, internal structure is known the tester. Regression చెప్పా కదా మనం. To check whether a change in the previous version of tested application introduced by new error. మనం చేసిన మోడిఫికేషన్స్, మనం చేసిన డిఫెక్ట్ ఫిక్సింగ్స్ వల్ల న్యూ ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయా రావట్లేదని చెక్ చేసుకోవటమే రిగ్రెషన్ టెస్ట్. మనం రిపోర్ట్ చేసిన డిఫెక్ట్ ఫిక్స్ అయిన తర్వాత అది రియల్ గా ఫిక్స్ అయిందా లేదా చెక్ చేసుకోవటమే రీటెస్టింగ్. బ్లాక్ బాక్స్, వైట్ బాక్స్, గ్రే బాక్స్. వై సాఫ్ట్వేర్ హ్యాస్ డిఫెక్ట్స్? ఎందుకుంటాయండి సాఫ్ట్వేర్ లో డిఫెక్ట్స్? చెప్పండి బేసికల్ గా అసలు ఒక సాఫ్ట్వేర్ లో డిఫెక్ట్స్ ఉండడానికి ఏంటి రీజన్స్ ఏంటమ్మా? అర్థం కాదు. కమ్యూనికేషన్ బిట్వీన్ క్లయింట్ కూడా ఉంటాడుగా. క్లయింట్ కి, డెవలపర్ కి, అంటే క్లయింట్ ఒకటి చెబుతుండు, వీడికి ఒకటి అర్థమైంది, వీడు ఒక టెస్ట్ చేస్తాడు, వీడు ఒక డెలివరీ చేస్తాడు. మనం ఏదో గేమ్ చూసినాం కదా, చూసారా ఆ రోజు గేమ్? మనం నార్మల్ గేమ్స్ ఆడుతుంటారు, ఏదో ఒకటి వర్క్ చూపించినప్పుడు వాడికి ఎలా అర్థమవుతుంది అనేదే కదా. అంటే క్లయింట్ ఏం చెప్తుండో అది మనకి ఎలా అర్థమవుతుంది అని దాన్ని బట్టి అప్లికేషన్ యొక్క క్వాలిటీ అనేది డిసైడ్ అవుతుంది. ఫస్ట్ వన్ కమ్యూనికేషన్ ప్రాబ్లం. సెకండ్ వన్ దీన్నే మనం ఎనాలిసిస్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ అంటారు. వాడిచ్చిన రిక్వైర్మెంట్ మనం ఎట్లా ఎనాలిసిస్ చేస్తున్నాం, మనకి ఎంత అర్థమవుతుంది అనేది అనదర్ పాయింట్. నెక్స్ట్ స్కిల్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్. నీ స్కిల్స్ ని బేస్ చేసుకుని అప్లికేషన్ యొక్క క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు టెస్ట్ ఇంజనీర్, నీ స్కిల్స్ లేవు, మరి నువ్వు కరెక్ట్ టెస్ట్ చేయలేస్తావా? చేయలేవు కదా. సో అప్పుడు నార్మల్ గా డెవలపర్ స్కిల్ లేకుండా డిఫెక్ట్స్ ఉంటే టెస్ట్ ఇంజనీర్స్ ఐడెంటిఫై చేస్తారు. మరి టెస్ట్ ఇంజనీర్ స్కిల్ లేక వదిలేస్తే అవి సమ్ టైమ్స్ డైరెక్ట్ ప్రొడక్షన్ లోకి వెళ్తాయి కదా. అలా వెళ్ళకుండా ఉండాలి అంటే టెస్ట్ ఇంజనీర్ స్కిల్స్ ఉండాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, హ్యూమన్ ఎర్రర్స్. సో మాన్యువల్ టెస్టింగ్ అంటేనే మిస్టేక్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి.
ఎందుకంటే మీరు ఒక అప్లికేషన్ టెస్ట్ చేస్తా ఉన్నారు, మీరు ఏడో ఆలోచిస్తారు, ఇంటి దగ్గర ఏదో ప్రాబ్లం ఉందంటారు, సాయంత్రం ఏదో పార్టీ ఉందంటారు, రేపు ఇంకేడికి పోవాలంటారు, లేకపోతే మేనేజర్ హైకి ఇట్లేదంటారు, శాలరీ పడలేదంటారు. ఇవన్నీ ఎక్కడ చూపిస్తారు? వర్క్ లో చూపిస్తారు, హ్యూమన్ బీయింగ్స్ అయితే. అదే టూల్స్ అయితే వాటికి ఎలాంటి రిలేషన్స్ ఉండవు కదా. నాకు శాలరీ ఇస్తే నేను వర్క్ చేస్తా అట్లేమన్నావు కదండి. సో హ్యూమన్ ఎర్రర్స్ ఉండడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. ఇంప్రాక్టికల్ డెవలప్మెంట్ ఫ్రేమ్ టైం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ గా డెవలప్ చేసి టెస్ట్ చేయడానికి 6 months పడుతుంది అనుకో, బట్ వాడు మనకి 4 months ఇచ్చిండు. మరి 6 months 4 months కంప్లీట్ చేయలేస్తే ఏం చేయాలి? కొన్ని స్కిప్ చేయటమా, కొన్ని వదిలేయటమా జరుగుతుంది. ల్యాక్ ఆఫ్ స్కిల్ టెస్టింగ్ అంటే లాస్ట్ మినిట్ చేంజెస్. ఒకవేళ ప్రాజెక్ట్ అనేది ఇంకో 10 days లో డెలివరీకి ఉందన్నప్పుడు వాడు వచ్చి ఒక మాడిఫికేషన్ చేస్తాడు. డెవలపర్ ఆ మాడిఫికేషన్ చేస్తే అది ఎక్కడెక్కడో ఎఫెక్ట్ చూపిస్తుంది. మళ్ళీ అవన్నీ టెస్ట్ చేసుకుని రావడానికి సఫిషియెంట్ టైం ఉండదు. అందుకే సాఫ్ట్వేర్ లో డిఫెక్ట్స్ అనేది వస్తాయి. మ్యాక్సిమం ఫస్ట్ వన్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఒకటి, హ్యూమన్ ఎర్రర్స్, ఇంప్రాక్టికల్ డెవలప్మెంట్ అంటే సఫిషియెంట్ టైం ఇయర్, స్కిల్ టెస్టింగ్ ఇంజనీర్స్ కి కరెక్ట్ స్కిల్స్ లేకపోవడం, లాస్ట్ మినిట్ చేంజెస్. ప్రాజెక్ట్ అనేది రిక్వైర్మెంట్ చేంజెస్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ వల్ల, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వల్ల మనం స్టేట్మెంట్ చదివినండి, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఓకే, సమ్ డిఫెక్ట్స్ ఆర్ ఏమంటారు, స్మాల్ డిఫెక్ట్స్, సమ్ డిఫెక్ట్స్ ఆర్ డేంజరస్ డిఫెక్ట్స్, కాస్ట్లీ అండ్ డేంజరస్, సమ్ లైట్ డిఫెక్ట్స్ అండి. ఇప్పుడు బండి మీద నుంచి కింద పడ్డాడు, చిన్న చిన్న దెబ్బలు తగిలి, నో ప్రాబ్లం. ఆ డిఫెక్ట్ వల్ల కూడా ఏదో చిన్న ఎఫెక్ట్స్ ఉంటే పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, బట్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డేంజరస్ అండ్ కాస్ట్లీ. శాటిలైట్స్ ఫెయిల్యూర్స్, షిప్ ఫెయిల్యూర్స్, ప్లేన్ క్రాషెస్, మనం ఏదైనా శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నప్పుడు లాంచ్ ఎర్రర్స్. ఇది ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్, పవర్ దాంట్లో ఆటోమేటిక్ కార్లోనో, సో కార్లో మనం వేసే సాఫ్ట్వేర్స్ వల్ల ప్రాబ్లమ్స్ రావడం, టెలికమ్యూనికేషన్, ఇలా డిఫరెంట్ వాటి వల్ల మనం ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటాం. మాక్సిమం సాఫ్ట్వేర్స్ ఫేస్ చేసుకునే రన్ అవుతాయి. ఇది కూడా చెప్పా కదా, వాట్ ఈజ్ యాన్ వెరిఫికేషన్, వాట్ ఈజ్ యాన్ వాలిడేషన్. Verification is nothing but are we building right product or not. Validation is nothing but we are build right product or not. మనం రైట్ ప్రొడక్ట్ బిల్డ్ చేస్తున్నావా చేయట్లేదని చెక్ చేయటం వెరిఫికేషన్ అయితే, మనం బిల్డ్ చేసిన ప్రొడక్ట్ రైట్ ఆ రాంగ్ అని చెక్ చేయటం వాలిడేషన్. మనం బ్లాక్ బాక్స్ టెస్టింగ్ వాలిడేషన్ అండి. మనం ఎప్పుడు చేస్తాం టెస్టింగ్? డెవలపర్ డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత వాడు డెవలప్ చేసింది కరెక్టా రాంగ్ అని చెక్ చేయటం కూడా మన వర్క్. డెవలపర్ ఏం చేస్తాడు? డ్యూరింగ్ ద డెవలప్మెంట్ టైం మనం అసలు కరెక్ట్ చేస్తున్నావా లేదా చెక్ చేసుకోవడం డెవలపర్ వర్క్. అంటే డెవలపర్ చేసేది వెరిఫికేషన్ అయితే మనం చేసేది వాలిడేషన్. డెవలపర్ ఏం చెక్ చేసుకుంటాడు? అసలు మనం అప్లికేషన్ ని క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ప్రకారమే డెవలప్ చేస్తున్నావా లేదని వెరిఫై చేసుకుని డెవలప్ చేస్తాడు. ఇది వెరిఫికేషన్. టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు? వీడంతా డెవలప్ చేసి మనకి ఇచ్చిన తర్వాత అసలు వీడు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ప్రకారం డెవలప్ చేసినా లేదా చెక్ చేసుకోవడం వాలిడేషన్. మనం అసలు రైట్ ప్రొడక్ట్ బిల్డ్ చేస్తున్నావా లేదా చెక్ చేసుకోవటం వెరిఫికేషన్ అయితే, బిల్డ్ చేసింది రైట్ ఆ రాంగ్ అని చెక్ చేయటం కూడా వాలిడేషన్. ఓకే అండి, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం, మూవ్ అయ్యేటప్పుడు అసలు కరెక్ట్ పోతున్నావా లేదా చెక్ చేసుకోవటం వెరిఫికేషన్ అయితే, రీచ్ అయిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవటం అసలు మనం కరెక్ట్ ప్లేస్ లో వచ్చినవా రాలేదని చెక్ చేసుకోవటం వాలిడేషన్. వెరిఫికేషన్ లో ఇన్స్పెక్షన్స్, రివ్యూస్, వాక్ త్రూస్, డెస్క్ చెకింగ్. వాక్ త్రూస్ అంటే అసలు మనం కరెక్ట్ గా డెవలప్ చేస్తున్నావా లేదా, కోడ్ కరెక్ట్ రాస్తున్నావా లేదా అని చెక్ చేసుకుంటాం. రిక్వైర్మెంట్ రివ్యూస్ కానీ, డిజైన్ రివ్యూస్, కోడ్ వాక్ త్రూస్, రాసిన కోడ్ వాక్ త్రూ అంటే మనం ఇప్పుడు కోడ్ రాస్తాం కదా, అతను రాసిందంతా కరెక్ట్ రాసిందా లేదా రీచెక్ చేసుకోండి.
కోడ్ రివ్యూస్, ఇవన్నీ వెరిఫికేషన్ వస్తే మాక్సిమం ఇవన్నీ పర్ఫార్మ్డ్ బై డెవలపర్ అండి. వాలిడేషన్ అంటే మనం చేసేది ఆర్ వి బిల్డింగ్ ద రైట్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ ఇఫ్ సిస్టమ్ మీట్స్ ద కస్టమర్ యాక్చువల్ రిక్వైర్మెంట్స్ ఆర్ నాట్. ఇందులో బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఉంటుంది. మాక్సిమం వాలిడేషన్ లో మనం చేసే టెస్టింగ్. We check whether the developed product is right or not. We check whether we are developing the right product or not. Verification is also known as called as a static testing. Validation is dynamic testing. మనం చేసేది డైనమిక్ టెస్టింగ్ అండి. డైనమిక్ అంటే మనం యాక్షన్ చేసిన తర్వాత చేంజ్ అయితే డైనమిక్, సేమ్ అలానే ఉంటే స్టాటిక్. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఏదైనా బిహేవ్ చేస్తే డైనమిక్, ఏమి ఇక్కడ దీని మీద ఏమి బిహేవ్ చేయకపోతే స్టాటిక్, సేమ్ అలానే ఉంటే స్టాటిక్. In this type of testing, we can validate that the user accepts the product or not. In this type of testing, we can verify that the inputs follow the outputs or not. Verification is done before the validation testing. Verification is done at the validation testing. After verification testing, validation testing takes place. Verification అయిపోయిన తర్వాత అప్లికేషన్ అనేది డెవలపర్ కి రిలీజ్ చేసిన తర్వాత డెవలపర్ అనేవాడు టెస్ట్ ఇంజనీర్ అనేవాడు టెస్టింగ్ స్టార్ట్ చేస్తాడు. ఓకే, in the next session we will discuss on roles and responsibilities of software test engineer. So today we are discussed about the verification and validation, ఇంకా ఫంక్షనల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్, గ్రే బాక్స్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? ఇక్కడ ఉన్నట్లు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇదంతా మనం ఇచ్చిన బుక్ లో ఉంటుందండి. ముందు మొత్తం చదవండి, 1 by 1 చదవండి. ఆ డిఫరెన్సెస్ ఐడెంటిఫై. నార్మల్గా మీకు ఇంటర్వ్యూలో డిఫరెన్సెస్ అడుగుతారండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ అంటారు. ఎనీ 2 major differences between functional and non-functional అంటాడు. What are the responsibilities of manual testing అంటాడు. How to perform an automation testing అంటాడు. సో చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. మీరు బుక్ బ్యాక్ సైడ్కి వెళ్ళండి. బుక్ లాస్ట్ లో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకవేళ మనకి ఇప్పటి వరకు వచ్చిన టాపిక్స్ లో క్వశ్చన్స్ వరకు చదవండి, రాని ఉంటే వదిలేయండి, మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు వస్తాయి, అప్పుడు చదివిరిగా. క్లియర్?